ముందుగా డిఓపి గారు. ఇది ఏం మాట్లాడాలో తెలీదు. బట్ మీరు గ్లిమ్స్ చూసారు. ఈ గ్లిమ్స్ కంటే 100 సారి పవర్ఫుల్గా ఉంటుంది మన సినిమా. సాంగ్స్ అయినా, ఫైట్స్ అయినా, సీన్స్ అయినా చాలా డ్రమాటిక్, వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్ సినిమా అది. ఓవర్ టు ది డైరెక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అంటే సారే చెప్పేశారు. రామ్ బజరంగ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు విచ్చేసిన అందరికీ పేరు పేరున స్వాగతం. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. హీరో రాజ్ తరుణ్ గారితో నాకు ఇది 3వ సినిమా అవ్వడం. అందరికీ నమస్కారం. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. గ్లిమ్స్ ఇప్పుడే అందరం చూసాం. అజయ్ విన్సెంట్ గారి విజువల్స్, సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మనీష్ తరం గారి సౌండ్ అసలు అదిరిపోయింది. సో ఈ సినిమాలో హీరోలుగా బ్రదర్ రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలామంది డైరెక్టర్లు ట్రై చేశారు, అది ఎవరికి కుదరలేదు. ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది. సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ విలన్ని కొడతాం అట్లాంటి క్యారెక్టర్స్ ఉంటాయని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉండేవాడిని. బట్ దీంట్లో నాకు ఇది చెప్పాను కదా, బాగా వైల్డ్ అండ్ వైలెంట్గా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కు చాలా థ్యాంక్స్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ శుభాకాంక్షలు. మీరు ఇందాక చూసారు కదా, ఎలా ఉందనిపించింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏమంటే అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. మా రామ్ బజరంగ్ సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా. ఎవరో 2 సినిమాలు చేసి లెక్క పెట్టుకుంటా. నాకు 25, అజయ్ గారు ఏమో 98. బట్ ఎనీవే ఇట్స్ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నా, అవసరమా అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్నాను. సరే సరే ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాంతి ఒకళ్ళు చూసుకునే వాళ్ళం. ఏంటి మొత్తం రక్తం కనపడుతుంది అంటే బాబు మా డైరెక్టరు సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాం. మీడియా మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సుధీర్ గారు కొంచెం భయం నాకు మీడియాతో. భయం ఎక్కడ కనిపించలేదు సార్ గ్లిమ్స్ లో. మాకు భయం పెట్టిస్తున్నారు మీరు. అయితే మాట్లాడగలుగుతాను ఇప్పుడు. కొంచెం భయం వేస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ. నేను ఒక కామెడీ సినిమా చేశాను. అప్పుడు మామూలుగా సరే ఒక మాస్ సినిమా చేద్దామని ప్లాన్ చేసి హీరోల దగ్గరికి మామూలుగానే వెళ్తాం కాబట్టి చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెం అది కష్టంగా ఉంటుంది కాబట్టి బాగా లేట్ అయిపోద్దని రాజ్ తరుణ్ గారికి శాండీకి కథ చెప్తే ఒప్పుకున్నారు. వాళ్ళ గొప్పతనం ఏంటంటే తండ్రి కొడుకులుగా చేయడం. సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కనుమ శుభాకాంక్షలు. అండ్ మాది రామ్ బజరంగ్ మూవీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ సందీప్ అండ్ రాజ్ తరుణ్కి ఇది 25th ఫిలిం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 50 ఫిలిం కూడా మేమే చేస్తాం రాజ్తో. 50 ఫిలిం కూడా మేమే చేస్తాం డెఫినెట్గా. అండ్ అజయ్ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఉంది సార్. అండ్ మాన్సా, సట్నా అండ్ ఛాయాదేవి మామన్ సినిమా. వెంకట్ గారు మేము ఎప్పుడు అడిగినా ఫుల్ సపోర్ట్ చేశారు మాకు. మేము మొత్తం 90 days షూట్ చేశాం. 90 days లో ఎవరు ఎప్పుడు అడిగినా మాకు మంచి డేట్స్ ఇచ్చారు, మమ్మల్ని ఎక్కడ కంఫర్ట్ జోన్ లోనే ఉంచారు. మేమేం హ్యాపీగా ఉన్నాం. సుధీర్ గారు మీకు చెప్పింది ఏం కాదండి, నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ స్వాతి గారు. హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ కనుమ. ఇది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి కంటే, ఏమండి ఈవిడ ఎంత సాఫ్ట్ గా ఉంటారు, మీరు అంతలా ట్రీట్ చేశారండి మూవీలో వస్తే. ఫెంటాస్టిక్ విలన్ గా ఆయన నిలిచిపోవాలి. చాలా బాగా చేశారు. ఇట్స్ రియలీ కమెండబుల్.
తర్వాత రాజ్ తరుణ్ అండ్ శాండీ, సందీప్ మాధవ్. ఐఎమ్ కాలింగ్ దర్ ఫస్ట్ నేమ్స్ బికాస్ ఐ Happy Pongal to everyone. Congratulations on the release of the glimpse of the movie Ram Bajrang. I was not a part of the shooting, but I heard great things about it. And I wish the entire team of Ram Bajrang a great success. And congratulations again. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు హార్టీ వెల్కమ్ స్వాతి రెడ్డి గారికి, అలాగే డాక్టర్ రవి గారికి అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. అండ్ అలాగే మా డిఓపి గారికి అండ్ మన మానస రాధాకృష్ణన్ గారికి హార్టీయస్ వెల్కమ్. అండ్ ఆ అమ్మాయికి కూడా అద్భుతమైన ఫ్యాన్ బేస్. మనం చూడబోతాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, తన క్యారెక్టర్ ఏంటి అనేది. అండ్ ఈ సినిమాలో 4 యాక్ట్రెసెస్ కూడా ఉన్నారనమాట. అండ్ మీరు చూసినట్లయితే గ్లిమ్స్ మొదటి నుంచి కూడా అంటే వెంకట్ గారు కూడా ఇన్ని రోజులు మనకి హీరోగా రీసెంట్ గా ఓజీ సినిమాతో మనల్ని పలకరించారు. ఇక్కడ మరి నాకు ఆ క్యారెక్టర్లు ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఏముందో నాకు తెలియదు, కానీ ఆ ఒక్క షాట్ పడవడం అదంతా చూసిన తర్వాత ఒక రకమైన భయం వేసింది. మొట్టమొదటిసారిగా ఫుల్ లెంత్ రోల్లో ఆయన విలన్ గా కనిపించబోతున్నారు. ఇందాక మాటల్లోనే ఆయన చెప్పారనమాట, ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ గా కనిపించడం అని చెప్పేసి. మరి ఏంటో కూడా అది కూడా కనుక్కుందాం. అలాగే శాండీ గారు మనకు తెలుసు ఎన్నో అద్భుతమైన సినిమాలు, జార్జ్ రెడ్డి కానీ వీటన్నిటితో కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అంతే ఇంటెన్స్ గా కనిపిస్తుంది. అండ్ ఇది ప్యూర్ గా ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సినిమా అని చెప్పి కూడా మనకి వీళ్ళు తెలియజేయడం మనకు తెలిసింది. మన అనుప ప్రొడ్యూసర్ డాక్టర్ రవి బాలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుంచి రవి బాలా గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన 30 years గా వేరే కంట్రీలో డాక్టర్ గా ఆయన వర్క్ చేశారు ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక సినిమా తీశారు, ఆయన ఇది 2వ సినిమా. ముందుగా లేట్ లేకుండా మన డిఓపి అజయ్ విన్సెట్ గారిని మాట్లాడవలసింది గారి. ఓకే, సో ముందుగా డిఓపి గారు